హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. డిన్నర్ అయిపోయిందా? నాదైతే 7:30కి అయిపోయింది, ఫినిష్. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్స్ మోయో అంటున్నాయా? రేపు మన మార్కెట్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే అలిగింది. మరి నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఛేదించింది. సో ఫర్దర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఏంటి? రెండు అపోజ్ చేసుకుంటున్నాయి కదా. ఒకటేమో స్పీడీగానే పైకి వెళ్తుంది, ఇంకోటేమో కదలకుండా అలా కాస్త వెనక్కి లాగింది ఇవాళ. సో మరి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంబైన్ చేసి మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి అనేది అంచనా వేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో లైవ్లో నాస్డాక్లో కరెక్షను, సో అప్డేట్ ఏంటి? సో కేపీఐటీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేసుకోవచ్చు, ఆ విషయాలు చూద్దాం. జొమాటో, టాటా మోటార్స్, ట్రెంట్, వీటికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ని ఒక 3-4 వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చెయ్యకపోయినా భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. సో ఎందుకనంటే స్లోగా అయినా సరే మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక డిఫరెంట్ ఛానల్, యూనిక్ ఛానల్ అనే విషయం మీకు స్లోగా అర్థమవుతుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం లైవ్లో నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 831 అయింది. సో 0.71% కరెక్ట్ అయింది. సో అయితే ఏంటంటే సో డిప్ అవుతుంది, టూ మచ్ స్పీడ్ అయితే కనుక అక్కడ లేదు. సో అయితే ఏంటంటే ఇంకొంచెం సమయం పడుతుందన్నమాట. సో అక్కడ ఏంటి, ఏదైనా డౌన్ ట్రెండ్కి ఏమైనా తిరగబడిందా అనేది చూడాలంటే సో మీరు ఒకవేళ మేల్కొని ఉంటే చూడండి, నిన్నటి క్యాండిల్ యొక్క లో ఉంది చూసారా, ఎంతది 17,566 అనుకుంటా, 570 వేసుకోండి. సో నిన్నటి క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో సో అది బ్రేక్ అయిన తర్వాత ఏంటంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవ్వకూడదు. సో ఇన్ జనరల్గా ఈ స్పీడ్ అనేది సో నిన్నటి క్యాండిల్ యొక్క లో కట్ అయిన తర్వాత ఏంటంటే సో ఆగిపోవాలి. సో ఆగకుండా కనుక నిన్నటి లో కట్ అయిన తర్వాత కూడా స్పీడ్ అనేది హెవీగా కంటిన్యూ అయ్యి ఇలాంటి ఫుల్ క్యాండిల్ పడితే కనుక సో అప్పుడు ఏంటంటే మనం ఎండింగ్ దాకా చూడాల్సి వస్తుంది. సో డౌన్ ట్రెండ్కి ఏమైనా తిరగబడిందా అని. సో ప్రస్తుతానికి అయితే కనుక సెల్లింగ్ ఉంది, హెవీ స్పీడ్ అయితే కనుక లేదు, ఒక మోడరేట్గా స్పీడ్ అయితే ఉంది. ఆ విషయం అయితే అర్థమవుతుంది. సో అయితే ఏంటంటే నేను వీడియో చేసి పడుకుంటాను. సో మెలుకున్న వాళ్ళు హాయిగా చూడండి. సో ఏం జరిగింది అనేది రేపు లేచి చూసుకుందాం, మనం నిద్ర జరగొట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో యుఎస్ మార్కెట్లో అయితే కాస్త ఇబ్బంది అనమాట, మోయో అంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీలో ఉన్న వేగం కనిపించలేదు, స్తబ్దుగా ఉంది. చివరి మూమెంట్లో అయితే కాస్త సెల్ ఆఫ్ కూడా మీరు చూశారు కదా. సో అయితే ఏంటంటే సో అది ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఓకే, దాన్ని మనం జడ్జ్ చేయలేము, అర్థమవుతుందా? ఏదైనా మంచి గుడ్ న్యూస్ ఉండి బయింగ్ వస్తే అది మనం ఊహించలేం కదా. కానీ ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక సో 50,680, 50,333కి వస్తే కనుక అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వ్యాలిడేషన్ చూసి బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆలోచన చేసుకోవచ్చా, స్టడీ చేసుకోవచ్చా అనేది చూడొచ్చు అనమాట. సో ఈ లాజిక్ ఎలాగనేది నేర్చుకోవాలని ఉందా? సో చూపిస్తాను, చూడండి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు. ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ లాగా సన్నగా కనిపిస్తుంది ఒకటి, హ్యామర్ కైండ్ ఆఫ్ అని ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్. సో సన్నగా ఏదో క్యాండిల్ ఉంది కదా. సో అయితే నెక్స్ట్ డే ఏమైందంటే మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, డే లో హిట్ అయింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాకి రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏంటంటే నెక్స్ట్ డే అంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే నెక్స్ట్ డే హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ర్యాలీ అయ్యి సో మనకి 330 లోపు ఆ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరలో కూడా రాలేదనుకోండి. సో ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరలో కూడా రాలేదని అంటే ఆ పర్టికులర్ డే ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేసినట్లు, అర్థమైందా? సో ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఆ స్ట్రైక్ ప్రైసెస్లో అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో సెల్ ఆర్డర్స్ లేవు. సో అంటే సెల్లర్ అవైలబిలిటీ లేడు అక్కడ.
సో సెల్లర్ హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవైలబిలిటీ ఉంటేనే కదా సో మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యేది, అంతే కదా. సో ఎప్పుడైనా సరే బై సెల్ రెండు జరిగే దగ్గర మార్కెట్ అనేది ఎన్ఎస్సి కౌంటర్ ఓపెన్ చేస్తుంది తప్ప ఓన్లీ బయర్లు ఓన్లీ సెల్లర్లు డామినేట్ చేస్తున్న ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవ్వదు. సో అందుకనే ఓపెనింగ్ మూమెంట్లో ఏంటంటే మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పేది. ఎందుకనంటే రీజన్ అది, ఆ వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఇలా గ్యాప్ అప్ ఉంది అని అంటే బై ఆర్డర్స్ హెవీగా ఉన్న ఏరియా అది. ఆ నెక్స్ట్ డే రాలేదు, ఆ తర్వాత కూడా రాలేదు, ఇప్పటివరకు ఇంకా విజిట్ చేయలేదు. సో కాబట్టి స్టిల్ ఏంటంటే సో ఆ ఆర్డర్లు అనేవి సో అంతే ఏంటంటే సో పెండింగ్ ఉంటాయి. కాబట్టి సో నేను ఆ జోన్ని మార్క్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద ఏరియా వీ నీడ్ టు వెయిట్. సో అర్థమవుతుందా, జోన్ని కొంచెం లిమిట్ చేస్తున్నాను. సో మరీ టూ మచ్గా అవ్వకుండా లిమిట్ చేస్తున్నాను అనమాట. సో అయితే ఈ పర్టికులర్ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి, అర్థమవుతుందా. సో ఎప్పుడైతే మార్కెట్లో డిప్స్ వస్తాయో, ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా, ఎప్పుడైతే డిప్స్ వస్తాయో ఈ పర్టికులర్ ఏరియాలో బై ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ డిప్ వచ్చినప్పుడు ఆ సెల్లింగ్ యొక్క ప్రెజర్ని మనం అబ్జర్వ్ చేసి ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బై చేస్తే పైకి వెళ్తుందా లేదా అనేది స్టడీ చేయొచ్చు, అదనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా హ్యూజ్ గ్యాప్ అప్ ఉండి అండ్ నెక్స్ట్ ఇలా వస్తే కనుక ఇట్ విల్ గివ్ మినిమం బౌన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో వెయిట్ చేయాల్సిన లెవెల్ ఇది. చూడండి ఫ్రెండ్స్, డిప్ కోసం వెయిట్ చేయండి. డిప్ రాకుండా పైకి వెళ్తే అది మనం జడ్జి చేయలేము, అర్థమవుతుందా, అదనమాట కదా బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఫ్రెండ్స్, హెవీ వెయిటెడ్ సెక్టర్ అయిన బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టర్ అయిన బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయకపోయినా ఐటీ కానీ ఇతరత్ర స్టాక్స్ కానీ బాగా ర్యాలీ అవడంతో నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైని చేతిచ్చింది అని చెప్తాను. సో అయితే బ్యాంక్ నిఫ్టీ సంగతి మీకు తెలుసు కదా, స్టాక్ మార్కెట్ ఇంకా మంచి ర్యాలీ వస్తే బ్యాంక్స్కే ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ పబ్లిక్ సెక్టార్లు వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా. సో ఈ క్వార్టర్ కనుక ఇలాగ ర్యాలీస్ కంటిన్యూ అయినాయి అనుకోండి, యాక్చువల్గా బ్యాంక్స్ ఫైనాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అని స్టాక్ మార్కెట్ పడుతుంది. బ్యాంక్స్ ఫైనాన్స్ మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి అని చెప్పి స్టాక్ మార్కెట్లో ర్యాలీస్ వస్తాయి. కానీ చాలా అరుదుగా చూస్తున్నాం మనం ఇది. స్టాక్ మార్కెట్లో హ్యూజ్ ర్యాలీస్ రావడం వల్ల బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే ఎఫ్డీలు తీసుకెళ్ళి పీపుల్ స్టాక్ మార్కెట్లో హైయర్ లెవెల్లో పెడుతున్నారు, తెలియదు కదా. సో గెయిన్ వస్తుంది అనిపిస్తుంది. 6 months బ్యాక్ ఎంఎఫ్ చేస్తే అది ఇప్పటికే రిటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ 2-3 yearsలో ఎంఎఫ్ చేసిన వాళ్ళు నా ఎంత గెయిన్ అని చెప్తా ఉంటే ఏం చేస్తారు, పీపుల్కి ఏంటంటే ఇట్లా అత్యాశ వస్తుంది. ఎప్పుడైతే అత్యాశ వస్తుందో అప్పుడు బబుల్ బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవుతుందని నేను అంటలేదు, అయ్యే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అంతే. సో కాబట్టి నిఫ్టీ కూడా ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి స్టెప్ కాషియస్గా ఉండాలి. వెళ్ళి ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఇంకా స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తానమాట. ఆల్ టైమ్ హై అయితే జనరల్గా ఏంటంటే బై అండ్ డిప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్ట్రాటజీ. కాకపోతే ఇది 25,250కి వెళ్తుందా, 350కి వెళ్తుందా, మధ్యలో తిరుగుతుందా, రన్నింగ్లో చూసుకుంటూ ఉండాలి. సో అర్థం, ఇప్పటిదాకంటే ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి అది ఒక టార్గెట్గా మనకి పనిచేస్తుంది. కానీ పైన ఏంటంటే శూన్యం, చీకట్లో బాణం వేసినట్లే అనమాట. సో అది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు, ఎక్కడి నుంచి తిరగబడుతుందో తెలియదు. కాబట్టి ఏంటంటే తిరగబడేటప్పుడు మనం అప్పుడు రన్నింగ్ మూమెంట్లో చూసుకోవడమే తప్ప సో ఇప్పుడున్న మూమెంట్కి కరెక్ట్గా మనం ప్రెడిక్ట్ చేయలేము అని చెప్తాను. సో ఏదైనా డిప్ వస్తే సో సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్ బ్యాంక్ నిఫ్టీలో లాగే సో 24,844, 24,765 దగ్గర మనం అబ్జర్వ్ చేయాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కేపీఐటీ గురించి డిస్కస్ చేద్దాం. చేసే ముందు ఇక్కడ జొమాటో లాంచెస్ జొమాటో ఫర్ ఎంటర్ప్రైజ్ అనమాట, జేఎఫ్ఈ, ఏ ప్లాట్ఫామ్ డిజైన్ ఫర్ కంపెనీస్ టు సాల్వ్ ఫుడ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. సో ఇది మంచిదే, ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గితే ఏంటంటే కంపెనీస్ ఇంకా వీటిని ఎక్కువగా వాడటానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికోసం ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేస్తున్నారు. సో అది మంచిదే, లాంచ్ చేసేసారనమాట. అది చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ లిమిటెడ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ బ్యాటరీ సోర్సింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనమాట. సో ఈవీ థీమ్లో ఏంటంటే పార్ట్నరింగ్ విత్ సో ఆక్టిలియన్ పవర్ సిస్టమ్స్ అంట. నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదనమాట. సో కాబట్టి ఆక్టిలియన్ పవర్ సిస్టమ్స్ అని నేను అనుకుంటున్నాను. సో తప్పైతే సో ఓకే, ఈ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చర్ బేస్డ్ ఇన్ చైనా. సో వాళ్ళతో ఏంటంటే టైఅప్ అయ్యారు. ఈ బ్యాటరీ వీటిలో ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వాలి కదా, అందువల్ల పార్ట్నర్ అయ్యారు. చైనా వాళ్ళు ఆల్రెడీ ముందున్నారు కదా
సో ఇది టాటా మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు. చూడండి సార్, ట్రెంట్ 2% దాకా ర్యాలీ అయిందని అక్కడ కనిపిస్తూ ఉంది. బెన్ స్టెయిన్ వాళ్ళు ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పారంట. సో అందువల్ల ర్యాలీ అయిందని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కేపీఐటీ గురించి చూసే ముందు సో మన వీడియో థింగ్స్ నచ్చి నేను ఆల్రెడీ కామెంట్స్ చేశారు కదా, పోర్ట్ఫోలియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కామెంట్ చేశాను. నిన్నటి వీడియోలో ఉంటే చూడండి, ఇది మొన్నటిది అనుకుంటా, సండేది ఇది. సో నిన్నటి వీడియోలో చూస్తే మీరు పోర్ట్ఫోలియోస్ చూసారు ఎంత మంచిగా రిటర్న్స్ ఉన్నాయో. సో ఇప్పుడంటే సెబీ రూల్స్ ఉన్నాయి, ఇంతకుముందు అంటే లేవు కాబట్టి మన పబ్లిక్ ఏంటంటే డిస్కస్ చేసుకునేవాడు. ఛానల్స్లో కూడా చెప్పేవాడిని 60-70% వీడియోస్లో. అలాగే ఏంటంటే ఒక రిమైనింగ్ 30% కూడా డిమాట్ గ్రూప్లో కవర్ చేసేవాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే బై సెల్ ఇవ్వట్లేదు, స్టడీ వ్యూస్ అనమాట, రకరకాల స్టాక్స్ స్టడీ వ్యూస్. నేనైతే ఏం చేస్తాను, వాల్యుయేషన్స్ ఏంటి, థ్రెడ్స్ ఏంటి, ఇట్లాంటి కంపెనీస్ మంచి కంపెనీ దొరికినప్పుడే ఆ స్టడీ వ్యూను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చదువుకొని అండర్స్టాండ్ చేసుకోండి అని చెప్తాను. సో మీరు కూడా డిమాట్ గ్రూప్లో ఆ స్టడీ వ్యూస్ చూడాలి అని అంటే సో మీరు చూస్తున్న వీడియో కింద ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ లెర్నింగ్ లెసన్స్ చూడొచ్చు, ఇలాంటివన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి అని చూడండి సార్. కేపీఐటీ టెక్నాలజీస్ సో లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచిగా గ్రో అయింది. ఒకసారి మీరు చూస్తే చూడండి, సేల్స్ గ్రోత్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయింది. ఆల్మోస్ట్ 22 నుంచి కంపేర్ చేస్తే సో డబల్ అయింది. సో రీజన్ ఏంటంటే ఒక యూఎస్లో ఏంటంటే ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీ అంటే ఈ కేపీఐటీ టెక్నాలజీస్ ఎలాంటి బిజినెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ని ఎక్వైర్ చేశారు. దాంతో ఏంటంటే రెవెన్యూ డబుల్ అయింది. సో అయితే ఏంటంటే ఇదంతా మార్కెట్ ముందే ఊహించి ర్యాలీస్ అనేవి స్టార్ట్ చేసినాయి అనమాట. సో అలాగే మనం ఒకసారి కేపీఐటీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, 76లో ఉంది. పీఈ రేషియో 1.54 ఉంది. కాబట్టి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఈ ప్రైస్ టు ఎర్నింగ్ 40 అట్లా వచ్చినప్పుడు రిమైండ్ చేయండి. మరీ 20లో కొనాలంటే కేపీఐటీ దొరకదు కదా. 40 వచ్చినప్పుడు ఇది పీఈ రేషియో 1 కట్ అయినప్పుడు సో అప్పుడు రిమైండ్ చేయమని చెప్తాను. చూడండి సార్, కేపీఐటీ మరి టెక్నికల్గా ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ హెవీగా బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 1294, 1150 దగ్గర ఉన్నాయి. సో అక్కడికి ఖచ్చితంగా వస్తుందంటావు అబ్బాయి అంటే అది చెప్పలేము. సో అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి బయర్ వచ్చి కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చి కంపెనీకి పాజిటివ్ థింగ్స్ వస్తే మధ్యలోనే బయర్స్ వచ్చి పైకి అట్లా 2500 అట్లా తీసుకెళ్తూ ఉంటారు. అవి మనం ఊహించలేము. కానీ స్టాటిక్గా చెప్పాలి అని అంటే ఇనిషియేషన్స్ 1294, 1150 దగ్గర ఉన్నారు కాబట్టి సో ఏదైనా అదృష్టం బాగుండి కరెక్షన్స్ వస్తే ఇలాంటి లెవెల్స్లో మనకి లక్రేటివ్గా దొరికితే కనుక రిమైండ్ చేయమని చెప్తాను. ఒకసారి అప్పుడు స్టడీ చేద్దామని చెప్తాను. కేపీఐటీకి సంబంధించిన చార్ట్ చూడండి ఫ్రెండ్స్, అది వీడియో సింపుల్గా క్లోజ్ చేశాను. యూఎస్ మార్కెట్ని నేను చెప్పినట్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనైతే ఈ వీడియోని క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ చూసి హాయిగా నిద్రపోయి రేపు మార్నింగ్ దీని గురించి చూస్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.